మీడియాతో మాట్లాడుతున్న నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ ఆఫీసులో ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరుగుతోంది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ఫూర్తిదాయకం. ఆయన జీవితం ఒక ఆదర్శం. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి. ఆయన ఎప్పటికీ ఈ రాష్ట్ర ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడనేది వాస్తవం. ఆయన ఆశయాలతో, ఆయన జీవితం యొక్క స్ఫూర్తిదాయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అవటం, ప్రజా సంక్షేమ పథకాల మీద అనేక మార్పులు తీసుకొచ్చి ప్రజలకి సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన అధికారంలో రాకపోయినా నరసరావుపేటలో వైఎస్ఆర్ పార్టీ కేడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు 75వ జయంతి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. పట్టణంలోని సుమారు 10 విగ్రహాలకు ఈరోజు పూలమాలలు వేసి అక్కడ కేక్ కటింగ్ కార్యక్రమాలు, కొన్ని చోట్ల అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే నరసరావుపేట నియోజకవర్గంలో 90% గ్రామాల్లో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాలని ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. కేడర్ కూడా ఆయన నేర్పిన పాఠాలతో, ఆయన చేసిన పోరాటాలు ఎన్నో ఉన్నాయి. దాదాపు పిసిసిఐ అధ్యక్షుడైనా సరే 20 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి కావడానికి సమయం పట్టింది. ఆయన ఎన్నో పోరాటాలు చేశాడు. వాటన్నింటినీ కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే 5 సంవత్సరాలు కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల తరపున పోరాటం చేసి ఏవైతే ఈ అబద్ధాల చంద్రబాబు నాయుడు వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలన్నీ అమలయ్యేంత వరకు పోరాటాలు చేస్తాం. ప్రజల తరపున నిలబడి, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటాలు చేస్తాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకొని ముందుకు వెళ్తామని, ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నరసరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని